క్రికెట్ నిక్కర్ వేసుకున్న పిల్లాడి దగ్గర నుంచి పంచి కట్టుకునే పెద్దవాళ్ళు దాకా అందరూ చూసిన ఏకైక స్పోర్ట్స్. క్రికెట్ ఈజ్ నాట్ ఎ గేమ్, ఇట్స్ అన్ ఎమోషన్. సో ఈ వీడియోలో నేను ఫ్యాన్ ఎడిట్ చేస్తా, అది కూడా ధోని మీద. బట్ జనరల్ ఫ్యాన్ ఎడిట్స్లా కాకుండా మన స్టైల్లో చేద్దాం. అది మరి జనరల్ ఫ్యాన్ ఎడిట్స్లో ఒక మంచి మాస్ డేలో పెట్టి దానికి ఒక మాస్ సాంగ్ యాడ్ చేస్తారంటే. బట్ మన స్టైల్ అది కాదు. మన స్టైల్ ఏంటంటే ఫ్యాన్ ఎవరినైతే ఐడలైజ్ చేస్తున్నారో తన జర్నీని ఈ ఫ్యాన్ ఎలివేట్ చేస్తూ అండ్ ఈ ఫ్యాన్కి తను ఎప్పుడైనా సపోర్ట్ చేయాలి అనిపించిన ఈ మూమెంట్స్ అన్నీ కలిపి ఒక మినీ షార్ట్ ట్రైలర్లా చేయడం, ఇదే మన ఐడియా. సాటర్డే సాయంత్రం 7:03 నా గదిలో నేనున్నాను. ఫోనే మోగింది రిపీటెడ్లీ, అయినా మనకేంటి దిగులు కనిపించిందే ఈరోజు ఈ సీజన్లోని అందం, అయినా నా మనసు. సో మనం అనుకుంటున్న ఈ మినీ ట్రైలర్ కట్ రావాలి అంటే 3 steps ప్రాసెస్ ఉంది. అందులో ఫస్ట్ వచ్చేసరికి స్క్రిప్టింగ్, అండ్ సెకండ్ వచ్చేసరికి ఫిల్మింగ్, అండ్ థర్డ్ వచ్చేసరికి ఎడిటింగ్. స్క్రిప్టింగ్ నేను అప్రోచ్ అయిన వే ఏంటంటే ధోని క్యారెక్టరిస్టిక్స్ రాసుకొని దాన్ని బట్టి ఒక మంచి మాస్ డైలాగ్ రాశాను అంతే. అది నేను అనుకుంటున్నా మాస్ డైలాగ్ అని. అండ్ నెక్స్ట్ ఫిల్మింగ్ 1 day పట్టి నాకు చేయడానికి. ఇది బేసిక్ ఐడియా ఉంది, లైక్ ఎలివేట్ చేస్తున్న సీన్స్ కాబట్టి కొద్దిగా అక్కడక్కడ కట్సే వస్తాయి. అండ్ అది మరి అండ్ ఇటుకి ఒక షార్ట్ థియేటర్ దగ్గర ఉందన్నమాట. అండ్ ఈ మంజులం బాయ్స్ అనే పోస్టర్ ఉంది కదా, దీని మీద మనం ఎంఎస్తోని పోస్టర్ పడతాం. మరి మినిమం ఉంటుంది మనం అంతానే. బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్. ఆఫ్టర్ నాన్ స్టాప్ ఎడిటింగ్ ఒక 1.5 minute ఫ్యాన్ ఎడిట్ వచ్చింది. అండ్ హియర్ ఐ ప్రెజెంట్ యూ ది మినీ ట్రైలర్ కట్. చూసేయండి. అది 2016. ఆ మనిషి జీవితం గురించి తెలుసుకున్న రోజు. అదే రోజు ఆ మనిషిని దేవుళ్ళగా చూడాలని అర్థమైన రోజు. కోట్లాది మందిని కలను తన భుజం మీద వేసుకుంటూ భయాన్ని అణిచితొక్కి గెలుపుని తన కాళ్ళ కింద పెట్టుకున్న దేవుడు. అగ్నికి మరొక రూపంలాగా వెత్తి దాన్ని తన శాంతంతో కప్పిపుచ్చుకుంటున్న దేవుడు. వేగాన్ని తన అరచేతుల్లో పెట్టుకున్న వీరుడు. నాకిది దేవుడి కథ కావచ్చు, కానీ ఇది ఒక సామాన్యుడి కథ. ఒక సామాన్యుడి గెలిస్తే ఎలా ఉంటుందనే కథ.